నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను చక్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కంచగచ్చిబౌలి భూములపై రాజకీయ రగడ, కేటీఆర్ ఏపీ సీఎం రమేష్ మధ్య డైలాగ్ వార్. నేడు ఏపీకి నిధులు ఢిల్లీకి, కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు ఫైర్. బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డికి షాక్, సీఎంపై అనుచిత వ్యాఖ్యలతో కేసు. పాలమూరు బీజేపీలో వర్గపోరు, రాష్ట్ర అధ్యక్షుడి ఎదుటే తోపులాట. చంద్రబాబు సింగపూర్ టూర్, బ్రాండ్ ఏపీ ప్రమోషన్స్తో పర్యటన. ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన, ఆదాయం లేక అప్పులు పెరగడంపై ఫైర్. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్లో ప్రమాణం. తమిళనాడు తుత్తుకుడిలో ప్రధాని టూర్, పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన. రష్యా చమురుపై EU ఆంక్షలు, భారతీయ షిప్పింగ్ కంపెనీలపై ఎఫెక్ట్. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణలో పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. అటు కమలం, ఇటు గులాబీ దళం నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కంచగచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న భూబంధాన్ని బయటపెట్టారు. ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న దందాలపై మండిపడ్డారు కేటీఆర్. బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు 1665 కోట్లు రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్పై మండిపడ్డారు. కేంద్ర సాధికార కమిటీ రిపోర్టుపై చర్యలు ఎందుకు లేవంటూ ప్రశ్నించారు కేటీఆర్. ఇక మరోవైపు కేటీఆర్ ఆరోపణలు ఖండించారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. తనకు రేవంత్ రెడ్డి 1665 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని, అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రమేష్. రేవంత్ రెడ్డిపై బురద జల్లాలని, తనపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మభ్యపెట్టేందుకు కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు సీఎం రమేష్. ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లోనైనా, ప్రెస్ క్లబ్లోనైనా చర్చిద్దామన్నారు. మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో, కంచగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే
నువ్వెందుకు స్పందిస్తలేవు, బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు, మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్ గా నాకు వర్క్ ఇచ్చారు. 1660 కోట్ల రూపాయలు సీఎం రమేష్ కి హైదరాబాద్ లో వర్క్ ఇచ్చారు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్ లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈ రోజు నీ గురించి చెప్పాల్సి వచ్చింది. లేకుంటే మా ఇద్దరి మధ్యలో అది ప్రైవేట్ డిస్క్. ఇంకా కొంతమంది ఉన్నారు, అది బయటకు చెప్పకూడదు. నా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు అంటే నేను చూస్తూ ఊరుకుండేవాడిని కాదు. అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు. దీనికి మీడియాకి, తెలంగాణ ప్రజలకి, ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామాకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై తప్పుడు భాష్యం చెబుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బలహీన వర్గాల వ్యతిరేక రామచంద్రరావుని అధ్యక్షుడిని చేస్తుందని గౌడ్ విమర్శించారు. సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్రపతి దగ్గరున్న బిల్లును ఆమోదింపచేసేలా సహకరించాలని మంత్రి ప్రభాకర్ కరీంనగర్లో డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ను తలుచుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. బీఆర్ఎస్సీ రాష్ట్ర స్థాయి సదస్సు వేదికగా సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డారు. ఏనాడు జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ రెడ్డి నేడు జై ఢిల్లీ, జై సోనియా, జై మోడీ అంటున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహుల చరిత్ర రాస్తే చంద్రబాబు పేరు మొదలు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి పేరు వస్తుందని హరీష్ రావు అన్నారు. నీళ్లు ఏపీకి, నిధులు ఢిల్లీకి తరలిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక నిర్ణయం జరిగింది. ఏంటిది? కృష్ణా, గోదావరి 2 నదుల మీద అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రమైనా కొత్త ప్రాజెక్టు కట్టాలంటే సంబంధిత రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒప్పుకోవాలి. అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ ఒప్పుకోవాలి. గోదావరి నది మీద GRMB, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది. కృష్ణా నది మీద KRMB, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది. సో ఆ నది మీద ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు చేపడితే ఆ బోర్డు అనుమతి తీసుకోవాలి. బోర్డులు ఎవరు ఉంటారు? కేంద్రానికి చెందిన ఇంజనీర్లు, తెలంగాణ ఇంజనీర్లు, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు, ముగ్గురు ఉంటారు. దాని ఆమోదం పొందాలి. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. ఇటు బోర్డు ఒప్పుకోవాలి, అటు అపెక్స్ కౌన్సిల్ ఒప్పుకుంటేనే కొత్త ప్రాజెక్టు ఏ రాష్ట్రమైనా ప్రారంభించాలి అనేది పార్లమెంట్ లో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బిల్లు పాస్ అయినప్పుడు విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. సో దాని ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు గోదావరి, బంకచర్ల కట్టమంటున్నారు. మరి గోదావరి, బంకచర్లకు GRMB అనుమతి తీసుకోవాలి కదా, అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి కదా. ఏదీ లేదు. GRMB అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. ఢిల్లీ మా చేతులు ఉంది కదా అని రాత్రికి రాత్రి డైరెక్ట్ గా DPR ను CWCకి పంపినరు, టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. తెలంగాణ జాగృతి సంస్థను కొత్త సంస్థగా మార్చేందుకు ఆలోచన చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తోటివారి గోప్యతను, మర్యాదను కాపాడకుండా ఏది పడితే అది మాట్లాడడం ట్రెండ్గా మారిందన్నారు ఎమ్మెల్సీ కవిత. అయితే అందుకు యూట్యూబర్ల అంట కూడా బాగా ఉందన్నారు. తెలంగాణ జాగృతి నాయకులు తిట్టకుండా పద్దెనిమిది విమర్శలు చేయడం నేర్చుకోవాలన్నారు. తిట్లకు దిగజారమంటే విషయం లేదని, పక్కోడిని తిడుతున్నారంటే కంటెంట్ లేనట్లే అన్నారు. తన ఆలోచనే ఆయుధం కావాలన్నారు. మేడ్చల్ జిల్లా కొంపెల్లోని శ్రీ కన్వెన్షన్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ శిక్షణ తరగతులను నిర్వహించారు కవిత. తోటివాడి గోప్యతను, తోటివాడి మంచిని, తోటివాడి మర్యాదను కాపాడకుండా నాకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడి అలా ట్రెండ్ అయిపోయింది. దానికి ఏమనుకోదు, యూట్యూబర్ల అండ కూడా బాగా ఉన్నది. ఎవడెక్కువ తిట్లు తిడితే వాడికి అన్ని వ్యూస్ వస్తున్నాయి. అటువంటి కాలంలో మనం బతుకుతున్నాం. కానీ నా రిక్వెస్ట్ తెలంగాణ జాగృతి నాయకులకు, తిట్టకుండా పదునైన విమర్శ చేయడం నేర్చుకోండి. తిట్లకు దిగజారినమంటే విషయం లేదని అర్థం. నువ్వు తిడుతున్నావు పక్కనంటే కంటెంట్ లేదని అర్థం. కంటెంట్ లేదు కాబట్టి తిడుతున్నావు, క్యాలిబర్ లేదు కాబట్టి తిడుతున్నావు, లాజిక్ లేదు కాబట్టి తిడుతున్నావు. మన నాయకులు, మన కార్యకర్తలు మాత్రం దయచేసి లాజికల్గానే మాట్లాడాలి, కంటెంట్తోనే మాట్లాడాలి, క్వాలిటీతోనే మాట్లాడాలి. తిట్లకు మాత్రం పోవద్దు. ఆ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాలి. మనకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం అనుకోకుండా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మనం ఈ
కార్గిల్ విజయ్ దివస్ చారిత్రాత్మక ఘట్టమని మన సైనికుల ధైర్య సాహసాలు త్యాగం మరవలేనివి అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పాకిస్తాన్ తోక ముడిచిన రోజు కార్గిల్ దివాస్ అన్నారు బండి సంజయ్. ఆపరేషన్ సింధూర్తో మోడీ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను 20 నిమిషాల్లో ధ్వంసం చేశారని సైనికుల త్యాగాలను కొనియాడారు. ప్రపంచ దేశాల్లో మన ఎంపీలు తిరిగి పాకిస్తాన్ టెర్రరిస్టు దేశమని చాటి చెప్పారన్నారు. కార్గిల్ దివస్ ఈరోజు ఇలా పాకిస్తాన్ వచ్చి కార్గిల్లో మన సైనికులను హతమార్చిన తర్వాత అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ వెంటనే పోయి పాకిస్తాన్ లోపల చొరబడి వాళ్ళని ఏ విధంగా స్థాయిక స్థావరాలను హతమార్చిందో ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఆ అమరుల యొక్క త్యాగాలను ఎప్పుడు ప్రభుత్వం వృధా చేయాలి. మొన్న తెలుసు సింధూర్ తెలుసా సింధూర్లో ఏం జరిగింది తెలుసు కదా. నీ మతమేందిరా అని చెప్పి హిందూ అని చెప్తే కాల్చి చంపేసిండు, అవునా కదా. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేసిర్రు, మన సైనికులు ఏం చేసిర్రు, అరే నువ్వు మావోలను చంపుతావారా మా అడ్డ మీదకి వచ్చని చెప్పి మళ్ళా ఇక్కడి నుంచి మన సైనికులు పోయి పాకిస్తాన్ లోపల వాళ్ళ ఇంట్లో చొరబడి 20 నిమిషాల్లో మన శత్రు స్థావరాలన్నింటినీ కూడా మిలిటరీ స్థావరాలను దెబ్బతీసి వచ్చినటువంటి వీర సైనికులు మన సైనికులు. ఎక్కడ వణికిపోయే ప్రసక్తి లేదు. ఆ రోజు దేశం అంతా ఒక్కటైంది, దేశం మొత్తం ఒక్కటైంది. మొన్న కూడా పాకిస్తాన్ యొక్క కుట్రలను ప్రపంచానికి చెప్పాలనే ఆలోచనతో అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ప్రపంచం అంతా తిరిగి పాకిస్తాన్ ఈ విధంగా కుట్రలు చేస్తున్నది, మా దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది, పాకిస్తాన్ టెర్రరిస్టు దేశం అని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు ప్రపంచం అంతా వచ్చారు. కాబట్టి ఇటువంటి దేశ రక్షణ విషయం. నిర్మల్ జిల్లా జిన్నారంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోడు రైతులను అడ్డుకుంటే దాడులు తప్పవని అటవీశాఖ అధికారులను ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అటవీశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు సాగును అడ్డుకుంటే రైతులు ఊరుకునేది లేదని అన్నారు. ఇసుక మాఫియా, అదేవిధంగా టేకు మాఫియా ఎవరు చేసినా అట్లాంటి వాళ్ళని జైలుకు పంపించండి. కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మాఫియాకి నేను సహకారం చేయ. అదేవిధంగా పోడు సంబంధించిన విషయం చెప్తున్నా, కొత్త వాటిని మేము కొట్టాం, పాత దాన్ని అయితే మేము వదలాం. కొత్తని కూడా ఎక్కడ కూడా మేము ఎంకరేజ్మెంట్ చేయం. పాతది ఎవరైతే కొట్టుకున్నారో దాన్ని ఒక్కటి కూడా వదలం. ఈ ప్రాంతంలో బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఓసీ బిడ్డలు, చాలా మంది ఆదివాసీ బిడ్డలతో పాటు చాలా మంది వాళ్ళు కూడా భూమి లేని వాళ్ళు కూడా భూములు కొట్టుకున్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి ఎవరు అన్యాయం చేసినా నేను చూస్తుండే వ్యక్తిని కాదు. అందుకే మొన్న పాడిన జీవ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవని అభ్యాసం పెట్టేసింది. ఆ జీవి ఇంకా ముందుకు సాగదు. ఒకవేళ ఈ ప్రభుత్వం ఉండి ఆ జీవని మళ్ళీ స్టార్ట్ చేస్తే మొట్టమొదటి రాజీనామా చేసి అధికార పార్టీ నుండి నేనే రాజీనామా చేస్తే నేను మాట ఇచ్చాను. నేను ఉన్నత అధికారులతో నేనే మాట ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత నాది. మీకు ఎక్కడ క్వశ్చన్ కావాలో చెప్పండి. నేను ఈ ప్రాంత అధికారులందరికీ బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఎదుటే పాలమూరులో వర్గపోరు బయటపడింది. స్థానిక ఎంపీ డీకే అరుణ వర్గం, మరో నేత శాంతికుమార్ వర్గాలు రామచంద్రరావు వేదికపై ఉండగానే తోపులాటకు దిగాయి. గో బ్యాక్ డీకే అరుణ, గో బ్యాక్ శాంతికుమార్ అంటూ పోటాపోటీ నినాదాలతో పాలమూరు జిల్లా కార్యకర్తల సమావేశంలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికలో డీకే అరుణకు శాంతికుమార్ వర్గం సపోర్ట్ చేయలేదని ఎంపీ వర్గం గుర్రుగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సీఎం రేవంత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారని ఆరోపించారు. అయితే తనవి ఆరోపణలు కాదు, వాస్తవాలని అన్నారు. దీంతో అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వీడియోలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో రాజేంద్ర నగర్ పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
సమాచార హక్కు చట్టం రావడంలో జైపాల్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంస్కరణ అమలుకు కూడా ఆయన ఎంతో తాపత్రయపడేవారన్నారు. కల్వకుర్తి ప్రాంతంలో మార్పుల కోసం ఎంతో కృషి చేశారన్నారు. ప్రజాస్వామిక విలువలు తగ్గి పొలిటికల్ మేనేజ్మెంట్ పెరిగిందన్నారు రేవంత్ రెడ్డి. జైపాల్ రెడ్డి నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తామని సీఎం రేవంత్ అన్నారు. జైపాల్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీలతో సిద్ధాంతపరంగా మాత్రమే విభేదాలు ఉండవని, రాజకీయాల్లో 40 ఏళ్ల పాటు ఆయన అజాతశత్రువుగా ఉన్నారని చెప్పారు. Standing and distinctive. వారిని ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థిగానో సిద్ధాంత విభేదాలు మాత్రమే వారితో ఉండేవి. వ్యక్తిగతమైన వైరం ఎప్పుడు జైపాల్ రెడ్డి గారికి దేశ రాజకీయాల్లో ఎప్పుడు లేదు. వారు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడిన ప్రసంగాలు, విశ్లేషించిన విధానం ఈ రోజుకు పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో సీనియర్స్ను కలిసినప్పుడు తెలుగు రాజకీయాల నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాము అని తెలిసినప్పుడు ప్రొఫెసర్ సౌగత్ రాయ్ లాంటి సీనియర్ పార్లమెంటేరియన్స్ చాలా సందర్భాలలో సెంట్రల్ హాల్లో గుర్తు చేస్తూ ఉంటారు. బలమైన ముద్ర దేశ రాజకీయాలలో. మన రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్షంలో జైపాల్ రెడ్డి గారు ముద్ర వేసిండ్రు అని అంటే ఇది మన ప్రాంతం అనుకోవచ్చు. ఈ ప్రాంతం నుంచి 84లో మొదటిసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వారు దాదాపుగా 35 సంవత్సరాలు వెనుదిరిగి చూడకుండా దేశ రాజకీయాలలో వారు రాణించారు. 50 సంవత్సరాలు సరిగ్గా 69లో వారు ప్రజా జీవితంలో అడుగు పెడితే 2019 వారి చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, ఈ దేశంలో ప్రజలకు ఉపయోగపడే విధి విధానాలను అమలు చేయడంలోనే వారు. హెచ్ఎస్సీఏ అక్రమాల పుట్ట కదులుతుంది. సేడి దర్యాప్తులో మరో భారీ స్కామ్ వెలుగు చూస్తుంది. సమ్మర్ క్యాంపుల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు హెచ్ఎస్సీఏ కేటుగాళ్లు. తప్పుడు లెక్కలు చూపించి కేవలం 1 నెల రోజుల్లోనే ఏకంగా 4 కోట్ల రూపాయలు కాజేశారు. ఆటగాళ్లు శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఒక బ్యాట్, ఒక బాల్ మాత్రమే ఇచ్చి కిట్టు మొత్తం ఇచ్చినట్టుగా సృష్టించారు. సేడి దర్యాప్తులో హెచ్ఎస్సీఏ డొంక కదిలి రోజుకు అవినీతి బయటపడుతోంది. ఒక్క క్యాంపుపై 15 లక్షలు ఖర్చు చేసినట్లుగా చూపి 4 కోట్ల రూపాయలు జగన్మోహన్ రావు కాజేశారు. క్యాంపుకి హాజరైన విద్యార్థులకు క్రికెట్ కిట్స్ ఇచ్చినట్లుగా తప్పుడు లెక్కలు చూపించారు. క్యాంపులు నిర్వహించిన కేంద్రాల్లో సిఐడి అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కో క్యాంపులో 1 లక్ష కూడా ఖర్చు చేయలేదని సిఐడి ఆధారాలు సేకరించింది. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ రిలీజ్ అయింది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్స్తో కుటుంబ బృందం సింగపూర్ వెళ్తుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్పోర్టుకు చేరుకునుంది చంద్రబాబు టీం. ముఖ్యమంత్రితో మంత్రులు నారా లోకేష్, డీజీ భరత్, నారాయణ వెళ్తారు. 5 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు చంద్రబాబు. ఏపీకి నిరుద్యోగ యువతకు ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ఆయన చర్చించనున్నారు. జీరో పావర్టీ P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను కోరనున్నారు. అలాగే సింగపూర్లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగే సదస్సుకు ఏపీ ఎన్ఆర్టీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజు వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. సభ్యత్వ సంస్కరణ లేకుండా మాట్లాడే వారి గురించి ఏం మాట్లాడతామన్నారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, కానీ కొందరు ప్రెస్టేషన్ తట్టుకోలేక అసభ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ మాటల వల్ల సానుభూతి వస్తుందని అనుకుంటున్నారన్నారు. కానీ ప్రజలు మాత్రం వారిని అసహ్యించుకుంటున్నారని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గన్మెన్ సస్పెండ్ వ్యవహారాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు మంత్రి. గన్మెన్ అనే వారిని వ్యక్తిగత భద్రత కోసం ఇస్తారు, అలాంటి వారిని అటెండర్లా వాడుకోవడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి, ఎటువంటి దుష్టశక్తుల ప్రభావాలు కూడా రాష్ట్రం మీద పడకూడదు అని చెప్పి అమ్మవారిని అదేవిధంగా అయ్యవారిని ఇద్దరిని కూడా కోరుకొని రావడం జరిగింది. ఈరోజు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమండి, లిక్కర్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది, అది మీకు కూడా తెలుసు. దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుస్తున్నాయి. కొన్ని విషయాలు ఆ విచారణకి వదిలేయాలి. విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ జరగనివ్వండి. విచారణ జరిగిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా మీకు చెప్తారు. ఏమండి, నాకు వీళ్ళు సెక్యూరిటీ గన్మెన్ దేనికి? మనకి సెక్యూరిటీ గురించి. ఎవరైనా గబుక్మన్ వచ్చినా, ఎవరైనా అటాక్ చేయాలనుకున్నా, అటాక్ చేసే పరిస్థితులు ఉన్నా కూడా గన్మెన్ అన్న వాళ్ళు అలర్ట్గా ఉండాలి. అంతేగాని గన్మెన్ అన్న వాళ్ళు అలర్ట్ కాకుండా ఏదో అటెండర్ చేతిలో పెట్టినట్టుగా తీసుకొచ్చి మొత్తం అంతా చేతిలో పెడితే రేపు పొద్దున్న అదే పెద్దిరెడ్డి మీద ఎవరైనా అటాక్ చేసే పరిస్థితి వస్తే వీళ్ళు దాన్ని ఎలాగ రెస్క్యూ చేయగలరు? అది మినిమం కామన్ సెన్స్ అండి. దాని గురించి ఏదో కావాలని ఇవ్వాల్సిన నెసిటీ ఎవరికి లేదు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మా ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరి ఉద్యోగం వాళ్ళు నీతిగా, నిజాయితీగా యాజ్ పర్ రూల్స్ చేసుకోండి. దానికి ఆ ఫ్రీడమ్ ఉంది.
అంతే తప్పించి ఎవరు తొత్తులుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. అలాగా మీ మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ గవర్నమెంట్లో ఇలాగే చేసుకుని కొంతమంది ఎంత ఇబ్బంది పడ్డారో మనం కూడా చూసాం. అటువంటి ఇబ్బంది మా గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్ రాకూడదని మేము కోరుకుంటున్నాం. దయచేసి దాని ప్రకారంగా. ఏపీలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఏపీ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా తెలిపారు. కాగు విడుదల చేసిన మంత్లీకి ఇండికేటర్ ప్రకారం రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఆ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు అత్యంత మందగమనం చూపించాయన్నారు. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు. కూటమి సర్కార్పై వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కరెడులో బలవంతంగా భూములను సేకరించేందుకు ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుంది అన్నారు. భూసేకరణను వ్యతిరేకిస్తున్న 3 గిరిజన మహిళలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేశారని మండిపడ్డారు. భూసేకరణపై వ్యతిరేకంగా గలం విప్పిన గిరిజన మహిళలను పోలీసులు తీసుకెళ్లారన్నారు. రాష్ట్రంలో దళిత గిరిజన మహిళలకు పోలీసుల నుంచే రక్షణ లేని పరిస్థితి కనిపిస్తుందని ధ్వజమెత్తారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తా ఉంది, ఈ రకంగా మీరు ఎస్టీలను భయపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాల్లో గొడవలు సృష్టించి మీరు భూసేకరణ చేయాలనుకుంటున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళని భూసేకరణ చేయాలనుకుంటే వాళ్ళని ఒప్పించి వాళ్ళని బతిమాలుకొని వాళ్ళని కన్విన్స్ చేయాలి, కానీ ఇలా వాళ్ళని భయపెట్టి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి ఈ రోజు ఆ గ్రామం మొత్తం వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం ఈ అక్కడ లోకల్ ఉన్న శాసనసభ్యుడు కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా మూకుమ్మడిగా ఆ గ్రామం మీద దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు పొలాలు తీసుకోవాలని ఆలోచిస్తుంది తప్ప ఇది అన్యాయం. అసలు ఎస్టీ మహిళల్ని అర్ధరాత్రి 12 గంటలు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ రోజు ప్రభుత్వానికి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా దీన్ని రేపు రాబోయే సెషన్ లో దీన్ని లేవనెత్తి హోమ్ మినిస్టర్ గారిని కూడా నిలదీస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు మేము చూస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇన్ని పాచికలు వేసినా, ఇన్ని ప్రయత్నాలు చేసినా పడగొట్టలేకపోయినామని చెప్పి లాస్ట్ కు ఎంఆర్ఓను పోలీసులను పంపించి హై హ్యాండెడ్ గా ఈ దాబాను నేలమట్టం చేసినారు. కేవలం కడుపు కొట్టే రాజకీయం. ఇటువంటి తప్పుడు రాజకీయాలు, కడుపు కొట్టే రాజకీయాలు మానుకోమని చెప్పి ఇటు పలుకుతా ఉన్నాం. ఈ రోజు ఈ ప్రభుత్వము అన్ని రకాలుగా ఫెయిల్ అయింది. సూపర్ 6 అని చెప్పి ఏ ఒక్క హామీ అమలు చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్య మీద రోడ్డెక్కినా కూడా వేలాదిగా ప్రజలు సంఘీభావం తెలుపుతా ఉన్నారు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళు నమ్ముకుంది కేవలం అసత్య ప్రచారాన్ని, డైవర్షన్ పాలిటిక్స్ ను. దీన్ని నమ్ముకునే ఇవాళ ఈ కేసులు కూడా. పోలీసు విచారణకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గైరు హాజరయ్యారు. విచారణకు హాజరు కాలేనని లాయర్ల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వ్యక్తిగత కారణాలు, కోర్టులో క్యాష్ పిటిషన్ ఉన్నందున విచారణకు రాలేనని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏటుగా ఉన్న అనిల్కు ఈ నెల 23న నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరయ్యే తేదీని లాయర్ల ద్వారా తెలుపుతానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజ్న్యూస్ ఎఫెక్ట్తో రామాలయం సెట్ మూతపడింది. విశాఖలో అయోధ్య రామాలయం సెట్ వేసి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. దేవుడి పేరుతో దుర్గాప్రసాద్ మోసాలకు పాల్పడుతున్నాడని గుర్తించారు. భద్రాచలం దేవస్థానం పండితులతో సీతారాముల కళ్యాణోత్సవం పేరుతో భక్తులకు టోకరా వేశాడు. ఆడియో లీక్తో దుర్గాప్రసాద్ భాగోతాలు బయటకు వచ్చాయి. దుర్గాప్రసాద్ మోసాలను రాజ్న్యూస్ బయటపెట్టింది. నిందితుడికి 41A కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయోధ్య సెట్ను మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సెట్లు వేసి దోచుకునే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విచారణ చేయాలని కోరారు. సెట్ ప్రాంగణంలో స్టాళ్లు పెట్టుకోవడానికి తమ నుంచి నిర్వాహకులు భారీగా డబ్బులు వసూలు చేశారంటూ కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు నిర్వాహకులను స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. స్వచ్ఛందంగా మూసేస్తే మంచిదని, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు పోలీసులు. గండికోట మైనర్ బాలిక హత్య కేసు మిస్టరీ వీడట్లేదు. 13 రోజులు గడిచినా కూడా కేసు విచారణ కొలిక్కి రాలేదు. తాజాగా డీఐజీ కొయ్య ప్రవీణ్ బాలిక హత్యపై స్పందించారు. ఇంకా ఎలాంటి క్లూస్ దొరకలేదు, అందుకే విచారణ ఆలస్యం అవుతుందని చెప్పారు. బాలిక హత్య కేసు విచారణ కొనసాగుతుందన్నారు. టవర్ డంప్స్
ఆధారంగా విచారణ చేస్తున్నామన్న ఆయన ఇక టెక్నికల్ ఎవిడెన్స్ కోసం లోతైన విచారణ చేస్తున్నామన్నారు. కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు 350 మందిని విచారించామని ఇంకా 60 మందిని విచారించాల్సి ఉందన్నారు. ఇక విద్యార్థిని మర్డర్ మిస్టరీగా మారింది. హత్య జరిగి 13 రోజులు కావస్తున్నా కూడా నిందితులను గుర్తించలేకపోయారు. దీంతో హత్య కేసుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 14న విద్యార్థిని హత్య జరగగా 350 మంది పర్యాటకులు అదే రోజు గండికోటను సందర్శించారు. వచ్చిన పర్యాటకుల వివరాలు సేకరించిన పోలీసులు 350 మందిని విచారించారు. మరో 60 మందిని విచారించే అవకాశం ఉంది. మరోవైపు విద్యార్థిని కుటుంబ సభ్యులను అధికారులు విచారిస్తున్నారు. కీలకమైన ఆధారాల సేకరణలో గండికోటలో దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయి. ముమ్మరంగా జరుగుతూ ఉండింది. సో మనకేంటంటే మన ప్రాథమిక అంచనా ప్రకారం హత్య అనేది 11:45 నుంచి 1:45 మధ్యలో జరిగి ఉండే అవకాశం ఉందని మనం ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. సో ఇప్పుడు మనకి అక్కడ ఆ ప్రాంతంలో ఆ ప్రాంగణంలో ఎక్కడా కూడా రంగనాథ స్వామి ఆలయం కానీ ఆ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అనేవి లేకపోవటం వల్ల అందుబాటులో లేకపోవటం వల్ల కూడా పూర్తిగా టవర్ డంప్ అనాలిసిస్ మీద మా యొక్క పరిశోధన జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. జాతర కూడా జరుగుద్ది అక్కడ. అవతల వైపు నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది. సో అన్నిటి మీద మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన 350 మంది సందర్శకుల్లో ఆ 2 గంటల సమయంలో ఆ 2 టవర్లోనూ కూడా 69 మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం. సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లకి మన టీమ్స్ తిరిగి అక్కడే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదేమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే హెర్క్యూలియన్ టాస్క్ అనమాట. కొండను తవ్వి ఎలుకను పట్టే క్రమం దిశగా మన యొక్క ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఛేదిస్తాం. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ ఏమీ లేకపోవటం, తర్వాత పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో అంతా కూడా కుటుంబ సభ్యుల వైపు వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే మనం పూర్తిగా టెక్నికల్ మీద ఆధారపడి ఉన్నాం. అన్ని రకాలుగా మనం అన్ని చూసిన తర్వాత అవసరమైతే కుటుంబ సభ్యుల మీద కూడా మనం రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముసురు కమ్ముకోవడంతో చల్లని వాతావరణం ఏర్పడి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణకు అలర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటలు మోస్తారు నుంచి భారీ వర్షాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గాలులు వీచే సమయంలో చెట్ల కింద ఉండకూడదని తెలిపారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక అలాగే మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గత 3 రోజులుగా హైదరాబాద్ నగరంలో ముసురు కమ్ముకుని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. తర్వాత 2-3 గంటల వ్యవధిలోనే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో తీరం దాటింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ దిశగా పయనించనుంది. వాయుగుండం ప్రభావంతో కోస్తాలో అనేక చోట్ల మేఘాలు ఆవరించాయి. ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాలోని ఓడరేవుల్లో 3వ నెంబర్ భద్రతా సూచిక ఎగురవేశారు. వాయుగుండం ఉత్తర ఒడిశా దిశగా రానందున ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాలో అక్కడక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా వాయుగుండం తూర్పు భారతం మీదుగా వాయువ్య భారతం వైపు పయనించి బలహీనపడిన తర్వాత వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వాజేడు మండలం చిక్కుపల్లి గ్రామంలోని బోగత జలపాతం జలకలతో ఆకట్టుకుంటుంది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో బోగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుంది. కొండలు, వాగులు, వంకలు దాటుకుని వస్తున్న నీరు పాలవాల జలధారలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నట్టుగా తెలుస్తుంది. భారీ వర్షాల కారణంగా బోగత జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేశారు.
గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్లో బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు లోకేష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. Discharge the functions of the governor of Goa and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Goa. ప్రధాని మోడీ తమిళనాడు తుత్తుకుడిలో పర్యటిస్తున్నారు. ప్రాంతీయ కనెక్టివిటీ కోసం 3,600 కోట్లకు పైగా విలువైన అనేక రైళ్లు, రోడ్డు ప్రాజెక్టులను అంకితం చేశారు. కుడంకులం అను విద్యుత్ ప్లాంట్లో విద్యుత్ ప్రసారం కోసం అంతర్రాష్ట్రీయ విద్యుత్ ప్రసార వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. తుత్తుకుడి వివో చిదంబరం పోర్ట్లో కార్గో హ్యాండ్లింగ్ సౌకర్యాన్ని ప్రారంభించారు. అలాగే తమిళనాడుకు 1,030 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను అంకితం చేయనున్నారు. మాల్దీవుల పర్యటనను ముగించుకుని తుత్తుకుడి చేరుకున్నారు ప్రధాని మోడీ. बनाएंगे। आज भी यहाँ भगवान रामेश्वर और भगवान तिरुचेंदूर मुरुगन के आशीर्वाद से तुतुकुड़ी में विकास का नया अध्याय लिखा जा रहा है। 2014 में तमिलनाडु को डेवलपमेंट के शिखर पर ले जाने का जो मिशन शुरू हुआ था, तुतुकुड़ी लगातार उसका साक्षी बन रहा है। पिछले साल फरवरी में मैंने यहाँ वीओ चिदम्बरनार पोर्ट के लिए आउटर हार्बर कंटेनर टर्मिनल का शिलान्यास किया था। उस समय सैकड़ों करोड़ रुपए के प्रोजेक्ट का इनॉग्रेशन भी हुआ था। सितंबर में मैंने नए तुतुकुड़ी इंटरनेशनल कंटेनर टर्मिनल का लोकार्पण किया।